వివో ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు ఉద్యోగులకు ప్రొఫెసర్ జయశంకర్ విశ్వస్ఫూర్తి విశ్వకీర్తి 2022 పురస్కారాలను నిజామాబాద్లోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్ దాతనగారి విఠల్, మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో విశ్వబ్రాహ్మణుల పాత్ర ఎంతో ఉందని వారు గుర్తు చేశారు. విశ్వబ్రాహ్మణులు కుల వృత్తులతో ఎన్నో అద్భుతాలను సృష్టిస్తారని వారు తెలిపారు. అలాగే విద్యార్థుల్లో ఎంతో ప్రతిభ ఉంటుందని, అది తల్లిదండ్రులు గమనించి వాళ్లకు ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలకు చేరుతారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సంఘం సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. మరి చాలా మంది మేధావులు ఉన్నారు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉన్నారు, రిటైర్డ్ జడ్జిలు, ఏసీపీలు. అయితే కేటీఆర్ గారు ఒక సమావేశానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ కూతురుని అడిగింది. కూతురు పేరు అలైక్య. అమ్మ, నేను ఈ సమావేశానికి వెళ్తున్నా, ఏం మాట్లాడాలి అక్కడ అని అంటే కూతురు చెప్పిందట, నాకంటే ముందు మాట్లాడినోళ్ళు చాలా బాగా మాట్లాడారు, నాకంటే ఇంకా మాట్లాడు ఇంకా చాలా బాగా మాట్లాడతారు, నేను మాట్లాడేది ఏం లేదని కూర్చో అన్నారు. ఇంత పెద్ద మేధావులు నేను చూస్తే పాత చాలా మంది నాతో ఉద్యమంలో కలిసి వచ్చిన మోకాలు కూడా ఉన్నాయి 2001 నుంచి. మరి ఇంత మేధావుల మధ్యన ఏం మాట్లాడాలి? మరి ముఖ్య అతిథిగా ఇచ్చింది కాబట్టి ఏదో 5 నిమిషాలైనా మాట్లాడాలి కాబట్టి ఇంత పెద్ద మేధావులు ఉన్నారు. చూశాము, నాకు మీతోనే సత్సంబాలు చాలా ఉంది. ఏమంటేనే మరి మన చెప్పారు అజయ్ గారు,